ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదంటే ఆరంలో 7 రోజులుంటే అందులో 3 రోజులు దరఖాస్తులు పట్టుకొని తిరుగుడే. సోమవారం నాడు కలెక్టరేట్లలో కాగితాలు సమర్పించుడు, మంగళవారం శుక్రవారం హైదరాబాద్ వచ్చి ప్రజావానికి ఫిర్యాదు అవ్వుడు. ఆఫీసర్లు తీసుకుంటున్నారు, మీ తిప్పలు తీరుస్తామని మాటిస్తున్నారు. మరి ఇవాళ ఏమైందో చూద్దాం పండ్రి. ప్రజావాణి అనుడు కంటే కబ్జా కంప్లైంట్ల వాణి అనుడు కరెక్ట్ ఏమో. అవు మరి 33 జిల్లాలకెళ్లి భూముల కాగితాలు పట్టుకొని శతం మంది వచ్చిండ్రు కంప్లైంట్ ఇస్తానికి. ఆర్మీలో పనిచేసే గీ సార్ భూమి కబ్జా చేసిండట మాజీ మంత్రి గారు. మంత్రిగా జగదీష్ రెడ్డి, తమ్ముడు జగదీష్ నాయన, గుణగాని అంబయ్య వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ మొత్తం అందరి భూములు కబ్జా పెట్టుడు. జనగాంలకి కాక తండ్రి అప్పట్లో తెల్లోళ్లతోటి కొట్లాడినందుకు గవర్నమెంట్ 2 ఎకరాలు ఇస్తే పాత ఎమ్మెల్యే గారి కన్ను పడ్డదట. ఇంతకుముందున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కన్నుపడ్డా సార్. ఆయనే అధికారులను కలుపుకొని ఇక్కడ పంటలు ఎత్తలేరు, ఒట్టిగానే ఉన్నది భూమి ఇది అని తప్పుడు రాయించి దాని మీద పట్టా రద్దు చేద్దామని హైదరాబాద్ రామంతపూర్ లో రైల్వే ఎంప్లాయీస్ భూములు మింగుతుండ్రట కారోళ్ళు. ఉపేందర్ రెడ్డి, కాసారి జ్ఞానేశ్వర్, వీరేష్ కుమార్ వీళ్ళు కబ్జాల మీద ఉండి మమ్మల్ని రాణిస్తలేరు సార్. మెదక్ జిల్లా తూప్రాన్లో 20 ఏళ్ల కింద కొన్న భూమి సీలింగ్ ల్యాండ్ అని గుంజుకున్నారట. టీఆర్ఎస్ లో జయపాల్ రెడ్డి అని చాలా పవర్ఫుల్ లీడర్ అక్కడ లోకల్ తూప్రాన్లో. సో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. సీలింగ్ ల్యాండ్ అయితే ఆడికంటే చేశాను అడిగాను, మాకు ప్రోబేట్లో పెట్టారు. యాదాద్రి జిల్లా వలిగొండలకి తాత భూమికి సూటి పెట్టిండ్రట ఉత్తములు. మా భూమి అర్ధెకరం కబ్జా పెద్ద మనుషులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా పెట్టించారు. లోకాయుక్తి పోయినాం, కోర్టుకు పోయినాం, ఎక్కడ పోయినా పని అయితే లేదు. కాచిగూడలకి అవ్వ గుడి భూములే బతుకుతుంటే కబ్జా పెట్టి ఎల్లగొట్టాలని చూస్తుర్రట కొందరు. 80 ఏండ్లే అందులో ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళిపోమంటుంది. గుడి కిందికి ఉంది, అది మనం కబ్జా చేసుకోవాలి. ఇవాళ వచ్చిన వాళ్ళ దాంట్లో 30 వంతు భూములు కబ్జాలు ధరణి బాధలోలే. సూర్యాపేటలో గవర్నమెంట్ ఆఫీసులకు పెట్టిన బండ్లకు కిరాయిలు ఇస్తలేరని లొల్లి చేసిండ్రు వీళ్ళు వచ్చి. సంవత్సరం నుంచి బిల్లులు రావట్లేదన్న, మా అంగన్వాడి బిల్లులే రావట్లేదు. మా పరిస్థితి ఘోరంగా ఉంది, కుటుంబాన్ని పోషించే పరిస్థితి కూడా లేదు. జాబుల సర్దుబాటు పేరు మీద మోసం చేసిండ్రని, జీతాలు పెంచుతలేరని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వచ్చిండ్రు ప్రజావానికి. 500 కుటుంబాలు రోడ్న పడినాయి. కేసీఆర్ చేసిన అన్యాయం వలన కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీ ఆఫీసు, ఆర్డీఓ అరొక్కడికి మేము అందరూ చెప్పుకున్నాం మా విన్నపం. మేము 22 సంవత్సరాల సంధి చేస్తాం, మాకు ఇదివరకు జీతాలు పెరగలేదు. 7,000 6,000 తోటి చేస్తాం. ఇక ప్రజావాణితోనికి అక్క కొలువు వచ్చింది. కానిస్టేబుల్ జాబ్ చేస్తున్న పెన్విటి ఓ టక్కర్ల కాలం చేస్తే అక్క ఆంధ్రాలో పుట్టిందని జాబ్ ఇయ్యలేదట అప్పట్లా. మొన్న ప్రజావానికి వచ్చి సీఎం సార్ కు చెప్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో జూనియర్ అసిస్టెంట్ కొలువు వచ్చింది ఇవాళ.